హెబ్రోలు 7. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించాడు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏబేలి కయ్యూని ఏం చేశాడు? ఎందుకు? తన హృదయంలో వాంఛ వచ్చింది, అసూయ పెరిగి చంపేస్తాను. ఏం చేయగలిగాడు? చంపేశాడు. కానీ దేవుడు అంటున్నాడు అబ్రహాముని, నీకు డిఫరెంట్ బ్లెస్సింగ్, ఒక్కొక్క బ్లెస్సింగ్ ఉంటుంది, ఏం తీసుకుంటావు అనేది నీ ఇష్టం. అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాము, నీకు ఇచ్చేది డిఫరెంట్, నిన్ను ఆశీర్వదిస్తా. నిన్ను ఆశీర్వదించి వదిలేశాను అనుకో, నీతో పాటు నువ్వు పెద్దోడు అవుతావు, బలహీనతలు ఉంటాయి, భయం ఉంది నీలో, భయపడిపోయావు. సారాని ఏమన్నావు? నా భార్య కాదు అన్నావు. అందుకని రాజు తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసుకున్నాడు. అంటే అటు ఆశీర్వాదంతో పాటు అబ్రహాము యొక్క ఏది హెచ్చింపబడ్డది? బలహీనత కూడా హెచ్చింపబడ్డది. అందుకని నేను ఇంకోటి ఇస్తున్నాను, నిన్ను శపించేవారిని. కాబట్టి రాజులకు అనేక రాజులు లోతును పట్టుకెళ్ళిపోతే అబ్రహాము కొంతమందిని తీసుకెళ్ళి ఏం చేసి వచ్చాడంట? 4 రాజులను ఏం చేశాడంట? కొంతమంది అభిషేకం ఏంటో తెలుసా? నీ మీదకి దాడి చేద్దాం అనుకునే రాజు హతమార్చబడతాడు. దేర్ ఈజ్ అన్ అబ్రహామిక్ బ్లెస్సింగ్ దట్ కింగ్స్ కెనాట్ కిల్ యూ, కింగ్స్ విల్ డై. అక్కడ అబ్రహాం భయపడుతూ కూర్చుంటే ఇక్కడ దేవుడు చెప్తాడు, ఓయే ఫరో, చచ్చినోడు నువ్వు, వదిలేయి. గజ 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 వణుకుపోతాడు రాజులందరూ కూడా. దర్ ఈజ్ అన్ అబ్రహామిక్ అనాయింటింగ్. దిస్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద టాప్? The Abrahamic blessing will take out this nation. There is a level of blessing. How you give. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏం కావాలా? వాట్ యు వాంట్? నీతి కావాలా? ఓన్లీ ఈ వ్యక్తి కావాలా? వాట్ ఈస్ దేర్? వాట్ యు వాంట్? శిష్యుడా, నీతిమంతుడా, ప్రవక్త, ఏది? వాట్ వే యు ఆర్ గివింగ్? దెర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ గివింగ్ టు రిసీవ్ ద రివార్డ్ సిస్టమ్. అబ్రహాం ఎవరికి ఇచ్చి? అబ్రహాం ఏం చేసి వస్తున్నాడంట? రాజులను, ఒక రాజునా 4 రాజులనా? 4 రాజుల్ని ఒక వ్యక్తి ఇంట్లో గేదెలు గడిగే వాళ్ళని, భాషలు వాళ్ళని తీసుకెళ్తాడు. దారా బాబు అని. ద బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్. నెంబర్ 2, వీ గోట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జెర్మియా. గోత్లో కూడా దక్కొచ్చు. గోత్లో దక్కున్న తర్వాత బయట, దట్స్ ఎ బ్లెస్సింగ్. యూ క్యాన్ రివార్డ్ సిస్టమ్. అబ్రహాం ఈజ్ ఎ డిఫరెంట్ ప్రాఫిట్. అబ్రహాం ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, ఇంకొకటి ఏలియా ప్రవక్త. దొరకో, ఆత్మ ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోతా ఉంటే. దెర్ ఇస్ అన్ ఏలియా అనాయింటింగ్. యూ క్యాన్ సో ఇంటూ ఏలియా అనాయింటింగ్. లేదా చాలామంది ప్రవక్తలు చంపబడ్డారు, వాళ్ళలోకి తీసుకెళ్ళొచ్చు. కొంతమంది శిష్యులు టైం రాకుండా వెళ్ళారు. కొంతమంది ఏలియాలు ఇంకేం చేశారంటే, ఏలియాలు అసలు నువ్వు రాజు చంపేద్దాం అనుకుంటే ఆ రాజుని బిల్డింగ్ నుంచి కింద పడేసి ఏళ్ళు చావకుండా పైకి వెళ్ళిపోయారు. యెజబెల్ ఏమంది? రేపు ఈ టైం కల్లా వాడి ముండు మీద తల వండుదు అన్నది. అమ్మ పై నుంచి కింద పడిపోయింది, కుక్కలు ఆమె రక్తం నాకాయి, మనోడు మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ హౌ యూ రిసీవ్ ఎ రివార్డ్ సిస్టమ్. ఏలియాస్ రివార్డ్, అబ్రహామ్స్ రివార్డ్, జెర్మియాస్ రివార్డ్, ద డిసైపుల్స్ రివార్డ్. వాట్ రివార్డ్ యూ వాంట్? ఆ శిష్యుడికి నువ్వు గిన్నెడు నీళ్ళు ఇచ్చినా శిష్యుడి నుంచి బహుమానం పొందుకుంటావంట. ఆ శిష్యుడికి గిన్నెడు నీళ్ళు ఇస్తావా ఇంటికి వస్తే? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ శాయశక్తులారా ఉత్తమమైనది ఇవ్వాలా లేదా? సో యూ విల్ రిసీవ్ దట్ రివార్డ్. అంటే గిన్నెడు నీళ్ళు ఇచ్చినా ఏదో ఒక చిన్న శాపం పోతుంది నీ జీవితంలో. సమ్ స్మాల్ యోక్ విల్ బి బ్రోకెన్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గివర్, యూ రిసీవ్ బిగ్ రివార్డ్స్ లైక్ అబ్రహాం, జెర్మియా, ఎలీజా. నీ గురించి ఆలోచించే ఆ కుట్రగల రాజు నిద్ర లేకపోవచ్చు. యు సీ దట్? దేవుని దృష్టిలో పెద్దోడిగా చిన్నోడుగా అందరూ, హీ సీస్ ద రివార్డ్ సిస్టమ్. హీ సీస్ ద రివార్డ్ సిస్టమ్. లోతు ఏమన్నా చేయగలిగాడా? లోతుని గెంటేశాడు. లాస్ట్కి లోతుండే ప్రాంతం ఎలా అయిపోయింది? అబ్రహాం ఆశీర్వాదం డేంజరస్. సహోదరుడు కాదు కదా, ఏ నరుడు నేనేమి చేయలేడు. ఈ సంబడి గెటింగ్ బ్లెస్సింగ్, యు గెటింగ్ ఇట్ నౌ. రివార్డ్ సిస్టమ్ అనండి. సో నీకు ఎటువంటిది కావాలి? ఏలియా రివార్డ్ సిస్టమ్ కావాలా? అబ్రహామిక్ రివార్డ్ సిస్టమ్ కావాలా? జెర్మియా రివార్డా? డిసైపుల్ రివార్డా? హత్సాక్షి రివార్డా? వాట్ ఎవర్ యూ వాంట్, యూ క్యాన్ రిసీవ్ ఇట్. సంబడి ఈస్ బ్లెస్డ్ టుడే. సంబడి ఈస్ బ్లెస్డ్ టుడే. సో వాట్? మొదటగా దేని గురించి చూసుకున్నాం? పగ. రెండవది సంఘం యొక్క భవిష్యత్. మూడవది నీతి. నాలుగవది దాడి. దాడి ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను సిద్ధపరుస్తుంది,
దావీదు సైన్యం ఎలా మారింది? ఒకప్పుడు అక్కడ కూర్చొని వాయించుకునేవాడు దాడి జరిగితే ఎలా అయిందంట సైన్యము? దాడి నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను సిద్ధపరుస్తుంది, నిన్ను నీ గురి వద్దకు పంపిస్తుంది. తర్వాత చూస్తే ఏం చూసాం? కనికరం. కనికరం. మీరందరూ దేవుని యొక్క మహాకనికరము మీ శ్రమలలో నుంచి విడిపింపబడుట చూచుదురుగాక. He will set you free and lift you up and bless you. Never doubt his mercy. Never ever doubt his mercy. నీ జీవితములో మహాకృపను నువ్వు చూచుదువుగాక. Yeah, you will see that. So giving is what? A reward system. ఇప్పుడు ఈ భయానందంలోకి వెళ్ళే బదులు మీరు అడుక్కోండి, ఏ రకంగా నీవు ముగింపు అవ్వాలని కోరుకుంటున్నావు? యు ఆర్ స్టిల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. యూ డోంట్ నీడ్ బి ప్రౌడ్ దట్ నన్నే పట్టుకున్నాడని. శుద్ధాత్ముడు పని ఏంటంట? ఎందుకు ఆయన పని జ్ఞాపకం చేయడం? నీ పని ఏంటి? మర్చిపోతా ఉండడం. ఆయన పని ఏంటి? జ్ఞాపకం చేస్తూ ఉండడం. సో దిస్ ఈస్ ద వర్క్. కొంతమంది చెప్పిందే చెప్తూ ఉంటారు, ఎందుకంటే మంచిదే అది కూడా, ఓకే. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పిందే కొత్త రీతిగా చెప్పి ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తాడు. రైట్? తండ్రి యేసయ్యను పంపించినట్టు, అంటే నీ టైం రాక మునుపు నిన్నెవరు ఏం చేయలేరు. నీ టైం వచ్చినప్పుడు నిన్ను నువ్వు అప్పగించుకొని నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళాలి తప్పితే అప్పటి వరకు నీ హృదయవాంఛను నెరవేరుస్తూనే ఉంటాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? నీవు వృద్ధుడైన ఫలించి ఆయన నీతిని చూపించి అప్పుడు నీవు సంతృప్తి పొందిన తర్వాత వెళ్ళాలనేటువంటిదే దేవుని చిత్తము. నువ్వు ఏ రీతిలో ఉన్న అబ్రహాం భయపడిపోతుంటాడు మరణంలో. అప్పుడు దేవుడు చెప్తాడు, అబ్రహామా నీవు భయపడాల్సిన అవసరం లేదు, ఏ రాజు ఎప్పుడు చంపేస్తాడో నువ్వు భయంతో ఉన్నావు, కానీ గుర్తుపెట్టుకో నీవు చాలా కాలం బతికి బహువృద్ధులైన తర్వాత చనిపోతావని దేవుడు చెప్తాడు. ఎంతమంది తెలుసా వచనము? అబ్రహాం భయంతో నా భార్య ఇలాగా, నా భార్యని ఒక్క వచనం వేస్తాను మీకు, కమ్ పోస్ట్ ఇట్. జెనసిస్ 15:15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అంటే ఈ లోపు ఎన్ని రాజులు, ఎన్ని శత్రువులు, ఎవరేమనుకున్నా ఎవరు నిన్ను చంపలేరని దేవుడు చెప్తున్నాడు. తన కొడుకుని చూడలేని అనుకున్నాడు, వృద్ధుడైపోయాడు. తన కొడుకుని చూశాడు. తర్వాత తన ఇంకొక కొడుకుకి 20 ఏళ్ళు లేట్ అయితే ఆ 20 సంవత్సరాల ఆలస్యం కొరకు ప్రేయర్ చేసి, అరే బిడ్డ కంగారు పడక, నాకు 25 జరిగింది, ప్రేయర్ చేయి అంటే అతనికి పుట్టి, తర్వాత మళ్ళా అతని కొడుకైన యాకోబు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ యాకోబు మీద కూడా చేతులేసి, ఇక చాలు ప్రభువా అని కళ్ళు మూసినోడు. భయంకరమైన క్రూరముఖం వంటి రాజుల ముందు, మనుషుల మధ్య అతని యాత్ర విజయవంతంగా కొనసాగింది. అబ్రహాం యాత్ర. మోసగాళ్ళు ఉంటారు, ఎవ్రీబాడీ. అబ్రహాం నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి. అబ్రహాం ఆశీర్వాదం. ఒకరికొక ఆశీర్వాదం. ప్రభు 30 ఏళ్ళకి వెళ్ళిపోతాను స్టెఫెన్ లాగా, నీ ఇష్టం, ఇంకా మంచి శరీరం వస్తుంది నీకు. ఇట్స్ అప్ టు యూ, నీకు ఎలా కావాలి. అందుకే సిలువ ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు? మంచి వృద్ధాప్యం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. రైట్? సో వీ వాంట్ టు బ్లెస్ యూ విత్ దిస్. ఇప్పుడు శిష్యులకి వాళ్ళ టైం వచ్చే వరకు వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే పేతురు అంటాడు, నా సమయం వచ్చింది, నా సమయం వచ్చింది అని. పౌలు, ఇదిగో నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, తొదుముట్టించాను, ఇప్పుడు వెళ్తున్నానని చెప్పి విజయవంతంగా మీ యాత్ర, మీ యొక్క ఆశ నెరవేరిన తర్వాతే మీరు మీ భూలోకాన్ని విడిచిపెట్టుదురుగాక. ఓకే? నీవు మారు మనసు పొంది బైబిల్లో ఒక గొప్ప ఎగ్జంప్లరీ లైఫ్గా నీవు మారిన తర్వాత నీ కుటుంబాన్ని, నీలాంటి వాడిని 1,00,000 మందిని తయారు చేసిన తర్వాత నువ్వు వెళ్దువుగాక. యా, దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు కమ్ ఆన్ నౌ. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ అభిషేకం ఏంటో? రైట్. నీ టైం వచ్చిన తర్వాత కానీ నువ్వు వెళ్ళవు. రైట్? మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ఈ ఆశీర్వాదం మీ జీవితంలో జరుగునుగాక. ఒక్కోసారి అందరూ నమ్మరు. షునేమీరాలు నమ్మిందా? ఒక స్త్రీకి ఎలీషా పైనుంచి అంటాడు, అమ్మ నీకు వచ్చే సంవత్సరం పిల్లలు పుడతారంటే నమ్ముతుందామే? కానీ పుడతారా పుట్టరా? అలాగే ఆశీర్వాదము నిన్ను, నీ భయాలను, నీ యొక్క మరణ భయాలను అధిగమించి నిన్ను ఆశీర్వదించునుగాక. చూడండి, ఒక కాలం రాబోతుంది. ఏంటో తెలుసా? ఇప్పుడు అంత్య దినాల్లో దేవుడు వెండి నాది, బంగారం నాది, తన సంఘాన్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు మీ హస్తములను ఆశీర్వదించునుగాక. అప్పుడు మీ హస్తాల ద్వారా వచ్చిన ఐశ్వర్యము తగిన రీతిగా ఉపయోగింపబడి దేశానికి క్షేమము కలుగునుగాక. నేను చదువుకోలేదు,
అప్పులు, ఎంత కష్టపడినా మా తాత ముత్తాతల నుంచి దరిద్రం, నా జీవితం అంతా ఇలాగే ఉంటుంది, ఇక నేను ఇలాగే చచ్చిపోతా చాలు. లాజరస్ పరలోకానికి వెళ్ళాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శారీరక సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మమైన ఆశీర్వాదము ఏది గొప్పది? ఆత్మబంధమైన ఆశీర్వాదమే గొప్పది. లాజరస్ పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు శరీరరీతిగా డబ్బు ఉన్నవాడు, లాజరస్ ఆత్మరీతిలో ధనవంతుడు. ఆత్మే గొప్పది. కానీ దేవుని చిత్తము నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొనది అన్ని విషయాల్లో వర్ధిల్లు కాక అనేది దేవుని చిత్తము. అంటే ముందు ఎందులో వర్ధిల్లాలా? ఆత్మలో వర్ధిల్లి ఆ తర్వాత ఐశ్వర్యంలో వర్ధిల్లాలి. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? సో ఇప్పుడు దాకా ఆత్మలో వర్ధిల్లిన మీరు ఈ రోజు నుంచి అన్ని విషయాల్లో వర్ధిల్లును గాక. Lord Jesus, bless these hands now. మా హస్తాలే కాదు, నీ సంఘక్షేమము కొరకు, నీ వాక్యాన్ని సరళముగా చూసిన వారి కొరకు, ఇదిగో ఈ సంఘము కొరకు, మా కొరకే కాదు, మా క్షేమము, రాష్ట్ర క్షేమము, దేశ క్షేమము, ప్రపంచ క్షేమము కొరకు నీ విశ్వాసుల హస్తాలను ఆశీర్వదించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.